ఆమ్, కొన్ని కొన్ని సంఘాల్లో లైక్ లూథరన్ సంఘం, సిఎస్ఐ సంఘం, అలాంటి సంఘాల్లో ఇది మండల కాలం అని వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. అంటే యేసు ప్రభు వారు సిలువను ఏ విధంగా సిద్ధపడ్డారో సిలువ కోసం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని 40 దినాలు ప్రత్యేకంగా ప్రార్థనలు, కొంతమంది అయితే ఉపవాసాలు ఇలాంటి కలిగి ఉంటారు. అయితే క్రైస్తవులకి అతి ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని తీసేస్తే క్రైస్తవ్యానికి ఇక ఏమీ లేదు అని చెప్పుకోవాలి. క్రైస్తవ్యం నిలబడేది క్రీస్తు మీద. మరి యేసుక్రీస్తులో ప్రాధాన్యత లేదా ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, ఆయన కన్యకు పుట్టాడు, అది గొప్ప విషయం. దాన్ని బట్టి మనకు ఒరిగింది ఏమీ లేదు. ప్రత్యేకంగా చెప్పాలేనంటే ఆయన గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు, అప్పుడెప్పుడో చేశాడు, మనకు వచ్చిందంటూ ఏమీ లేదు. అయితే అతి ప్రాముఖ్యమైనది ఆయన జీవితంలో ఏంటి అంటే, ఆయన శిలువ మీద చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేవటం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనము 2000 సంవత్సరాల తర్వాత జీవిస్తున్నాం కాబట్టి మనకి సాధారణంగా వచ్చే ప్రశ్నలు నేను ముందు లేవనెత్తుతాను. సార్, యేసు ప్రభు వారు నిజంగా మన పాపాల కోసమే చనిపోయాడా? నెంబర్ 2, సార్, యేసు ప్రభు దేవుడు అని అంటున్నారు కొంతమంది. మరి దేవుడైతే అలాగా నీచ నికృష్టంగా, అతి భయంకరంగా చిత్రహింసలకు గురి చేసి చంపేశారు. మరి అలాంటప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు? 3వది, ఆయన ఏదో తిరిగి లేచాడు అని చెప్పుకుంటున్నారు. ఇది నిజమేనా? ఆయన తిరిగి లేచాడా లేదా? 4వది, సార్, యేసు ప్రభు వారు ఎప్పుడో చనిపోయాడు, కానీ ఈ క్రైస్తవులంతా కూడా చెప్పేది ఏంటంటే మన పాపాల కోసమే చనిపోయాడు అని. అది ఎంత మట్టుకు నిజం? ఆయన ఎప్పుడో చనిపోయింది నాకెలా వర్తిస్తుంది ఇప్పుడున్నటువంటి నాకు? మరి 6 రోజులు 5 రోజులు మీటింగులు పెడుతున్నారు, ఇంతసేపు వాక్యాలు చెప్తున్నారు, మేము కుర్చీల మీద కూర్చొని వింటున్నాం. ఇది ఎంత మట్టుకు కరెక్టు? ఇది ఎంత మట్టుకు నాకు ఉపయోగపడుతుంది? నేను ఏమన్నా టైంపాస్ చేస్తున్నానా, లేకపోతే పిచ్చితనంలో ఉన్నానా, లేకపోతే నిజమేనా? ఇది నాకు ఎలా వర్తిస్తుంది? మనం కొద్దిసేపు చాలా సీరియస్గా ఆలోచిద్దాం. కొద్దిసేపు ఎందుకనంటే ఒక మాయలో ఏవో కొన్ని వర్తమానాలు వినేయటం, లేకపోతే పాటలు పాడేయటం, అవన్నీ బాగానే ఉంటాయి. కొంచెం అర్థం లేకపోతే కనుక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది, ఏదో కొంచెం ఆహ్లాదం లాగా. మరి నా జీవితానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇది ఎంత మటుకు వాస్తవం, ఇది ఎంత మటుకు అంగీకరించగలిగేది? ఇది మనకున్నటువంటి విషయం. సాధ్యమైనంత వరకు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడికి అర్థమయ్యేటువంటి భాషలోనే మాట్లాడతాను. పెద్ద పెద్ద పదాలు ఉపయోగించను, గంభీరమైనటువంటి పదాలు అలాంటివి ఏమి ఉపయోగించను. మామూలు భాషలో మనం మాట్లాడుతూ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం జాగ్రత్తగా వినండి. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి ఓ చిన్న సన్నివేశం నా జీవితంలో జరిగిన దాంతో మొదలు పెడతాను. అప్పుడు మనకు అందరికి కూడా వర్తించినట్లు అవుతుంది. ఇది 1985 సంవత్సరంలో జరిగిన విషయం. ఆ 85 సంవత్సరంలో నేను, మాది సొంత ఊరు ఏలూరులో పొద్దున్నే లేచి బ్రష్ నోట్లో పెట్టుకొని ఇంట్లోంచి బయటకు వచ్చాను. బయట కుర్రోళ్ళతో సరదాగా మాట్లాడుకోవటం అప్పుడు అలవాటు. బయటకు వచ్చాను. బయటకు వస్తే మా ఇంటి గోడకి ఓ పోస్టర్ అతికిచ్చారు. రాత్రి అతికిచ్చినట్టున్నారు. పొద్దున్న లేచినప్పుడు చూసా. అప్పట్లో నేను మాట్లాడుతుంది ఒక 50 ఏళ్ల క్రితం కాబట్టి, అప్పట్లో 40 ఏళ్ల క్రితం. అప్పట్లో ఇలాంటి క్రైస్తవ మీటింగులు ఎక్కడ పడితే అక్కడ జరిగేవి కావు. విజయవాడలో అలాగా ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రాంతాల్లో జరిగాయి, ఇన్ని కూడా జరిగేవి కావు. కాబట్టి చాలా దూరం వరకు పోస్టర్లు అతికించేవాళ్ళు. ప్రజలు కూడా చాలా దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి వాక్యాన్ని వినేవాళ్ళు. మాది ఏలూరు, కానీ అది విజయవాడలో జరిగే మీటింగ్ పోస్టర్ అనమాట. ఇంటి బయట అతికిచ్చారు. దాంట్లో 2వ స్పీకర్, స్పీకర్లు ఉంటారు కదా, ఇలాగ 2వ స్పీకర్ నాకు కొంచెం ఆసక్తికరంగా అనిపించింది. అరే, ఈయనేం మాట్లాడతాడో వినాలి అనేసి. సో మొత్తానికి నేను ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళాను, మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి చాలామంది వచ్చారు. రమారమి ఒక 80-85 వేల మంది వచ్చి ఉంటారు. అప్పుడు 1,00,000 మంది వచ్చారని చెప్పారు. వచ్చారు,
చాలామంది వచ్చారు. అప్పట్లో మనకి ఎల్ఈడి స్క్రీన్లు అలాంటివి లేవు, కాబట్టి వెనక నుంచొని చూస్తే స్పీకర్ కనబడతలా. వాక్యం అయితే విన్నాను, గొట్టాలు ఉపయోగించారు, విన్నాను వాక్యం. బాగానే మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు, కానీ చూడలేపాను అన్నటువంటి బాధ ఉండిపోయింది. అయితే చివరిలో ఒక అనౌన్స్మెంట్ చేశారు, రేపు పొద్దున యూత్ మీటింగ్ ఉంటుంది, ఈయన మాట్లాడతాడు అన్నారు. కాబట్టి రాత్రికి ఆగిపోయి పొద్దున్న యూత్ మీటింగ్కి చాలా ముందు వెళ్ళిపోయి ఫ్రంట్ రోలో కూర్చుందాం అనుకుంటే రెండో రోలో సీటు దొరికింది మనకి. ముందే వెళ్ళిపోయాం కాబట్టి ఆవిడ కూర్చున్నాం. ఆయన మాట్లాడి ఆయన చివరిలో వెళ్ళిపోతానికి ముందు ఆయన ఒక టేబుల్ పెట్టుకున్నాడు. ముందు టేబుల్ మీద ఒక సూట్ కేసు తెచ్చుకున్నాడు. ఆయన సూట్ కేసు, ఆయన తను తెచ్చిన సామాన్లన్నీ సర్దుకుంటున్నాడు సూట్ కేసులో. జనాలంతా యూత్ మీటింగ్ అయింది, వెళ్ళిపోతున్నారు. మనం ఫ్రంట్ ఉన్నాం కదా, ముందుకు వచ్చేసాను. స్టేజ్ దగ్గరికి వచ్చి ఇలాగే స్టేజ్ ఉంది, కింద నుంచి ఆయన చూస్తున్నా దగ్గర నుంచి. నా కోరిక ఆయన దగ్గర నుంచి చూడాలని, చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత టేబుల్ ఉందని చెప్పాను కదా, చిన్నది పీట. ఆ పీట మీద ఒక రాయి ఉంది. ఆ రాయి ఆయనే తెచ్చాడు. ఆ రాయిని ఇలాగా తాకి వాసన చూసి ఇలా అనుకుంటున్నా. మీకు కొంచెం విచిత్రంగా ఉంటుంది, స్పీకర్ రాయింది తెచ్చాడు, ఈ రాయి ఎందుకు ఈడు ముట్టుకున్నాడు, దాని వాసన చూడటం ఏంటి, ఇలాంటి అనుమానాలు మీకు వస్తాయి. ఎందుకు వస్తాయి చెప్తాను. ఎందుకు వస్తాయి అంటే ఆ స్పీకర్ గారి పేరు జేమ్స్ ఇర్విన్. ఆయన పేరు జేమ్స్ ఇర్విన్. ఆయన చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా జీప్ నడిపించిన వ్యక్తి. చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా జీప్ నడిపించినటువంటి వ్యక్తి. అర్థమైందండి. ఆయన రాయి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. మా అందరు చూపించి, ఇది చంద్రుడి మీద నుంచి తెచ్చిన రాయి అన్నాడు ఆయన. అర్థమైందా? ఇప్పుడు మనకు తాకాలం ఉంటుందా లేదా? ఇప్పుడు ఆ రాయిని తాకితే నేను దేన్ని తాకినట్లు కదా. అందుకే చంద్రుడు ఎలా వాసన వస్తాడో చూశాను. మీకు అర్థమైంది కదండి. ఇది నేను చేసినటువంటి పని. ఆయన ఈ తతంగం అంతా చూసి హే కమ్ హియర్ అన్నాడు. అని అంటే అంత పెద్ద ఆయన పిలిస్తే మనకి ఎలా ఉంటుంది చూడండి, చాలా ఊరటం కొద్ది పైకి వెళ్ళిపోయాను. స్టేజ్ మీదకి వెళ్ళిపోతే ఏం పేరు నీదని అడిగాడు. అంటే నా పేరు ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న. ఏంటి అంత ఎక్సైట్ అయిపోతున్నావు అన్నాడు. అంటే అంత ఎందుకు హడావిడి చేస్తున్నావు అంటే, కాదు సార్ మీరు చంద్రుడి మీదకి వెళ్ళి వచ్చినాడు, మరి హడావిడి ఉంటుంది కదా సార్, చంద్రుడి మీద తెచ్చిన రాయి అని నేను అలాగే చెప్పుకుంటా ఉన్నా. మన దగ్గర అప్పుడు స్మార్ట్ ఫోన్ లేవు, ఉంటే సెల్ఫీ దిగి ఉండేవాడిని కదా, అది పరిస్థితి అన్నాడు. అలాగా అని అంటే ఆయన ఏమన్నాడంటే, బాబు ఎవరెస్ట్ శిఖరం మీద మొట్టమొదటిసారి ఎవరెక్కారు అన్నాడు. అంటే ఆయన ప్రశ్న అడిగినప్పుడు మనం జవాబు తెలిసింది చెప్తే హుషారుగా ఉంటుంది కదా. టెన్జింగ్ నార్వే అని అన్నా. మంచిది. ఆ తర్వాత ఎవరెస్ట్ శిఖరం ఎంతమంది ఎక్కారో తెలుసా అన్నాడు. నాకు తెలియదు అన్న. ఆయన ఏమన్నాడంటే, సగటున ప్రతి సంవత్సరం 500 మంది ఎక్కుతారు అన్నాడు. మనకి ఎవడి పేర్లు తెలియదు. నేను ఎందుకు చెప్తానంటే, నేను చంద్రుడి మీద జీప్ నడిపించవచ్చా, కొంతకాలం అయిన తర్వాత ఎవడో తెలుసు దాని మీద రోడ్లు వేస్తారేమో, బోల్డ్ కార్లు తిరుగుతాయేమో, అప్పుడు ఎవడు మాట్లాడుకోరు అని అంటే నాకు కొంచెం నిరుత్సాహం అనిపిస్తే అప్పుడు ఏమన్నాడంటే, అలా కాదయ్యా, మానవుడు ఏదైనా కనుక్కుంటే, మానవుడు ఏదైనా చేస్తే దాని వెనకాల చేసేవాళ్ళు 100 మంది ఉంటారు, కాబట్టి పెద్ద విషయం కాదు. కానీ నీకు విషయం చెప్తాను చూడండి. ఒక ఆయన ఒక రూట్లో వచ్చాడు, మళ్ళీ ఎవడు ఆ రూట్లో రాలా, ఇంకెవడు రాడు, ఆ రూట్ చాలా ప్రత్యేకం అన్నాడు. అది తెలుసుకో అన్నాడు. అని అంటే, సార్ అది ఏ రూట్ సార్ అన్నా. అంటే మానవుడు కింద నుంచి చంద్రుడి మీదకి వెళ్ళాడే, ఆ రూట్ మీద చాలామంది వెళ్ళారు, కానీ పరలోకం నుంచి భూమి మీదకి దేవుడు వచ్చాడే, ఆ రూట్లో ఒకడే వచ్చాడు. మీకు అర్థమైంది కదండి, రూట్లో ఒకడే వచ్చాడు, ఒకడే. అది చాలా గొప్పది, దాని గురించి తెలుసుకోవాలన్న. అని అంటే తప్పకుండా సార్ అన్న. అది పాత విషయం కదా, యేసుప్రభు గురించి తెలుసుకోమన్నాడు కొంచెం. ఆ తర్వాత ఏమన్నాడంటే, ఈ మీటింగ్కి రావాలని నీకు ఎప్పుడు తెలిసింది అన్నా. సార్ 4 రోజుల క్రితం తెలిసిందే అన్నా. 4 రోజుల క్రితం ఈ మీటింగు ఇక్కడ జరుగుద్ది, ఈ టైంలో ఉంటుంది, జేమ్స్ ఇర్విన్ వస్తాడు అని మీకు చెప్పాడు కదా. నేను మామూలు మనిషిని, ఆయన అన్నమాట, నేను మామూలు మనిషి ఈ ఊర్లో స్పీకర్గా వస్తాడంటే నీకు 4 రోజుల ముందు చెప్పాడు. నేనే అమెరికన్ ప్రెసిడెంట్ అయితే మీ ఊరు వస్తే ఎంతమంది తెలుస్తుంది అన్నాడు. సార్ కనీసం 5-6 నెలల ముందు తెలుస్తుంది అన్న కదా. నేను మామూలు మనిషిని కాబట్టి 4 రోజుల ముందు తెలిసింది. నేనే అమెరికన్ ప్రెసిడెంట్ అయితే 5-6 నెలల ముందు తెలుస్తుంది. మరి నేనే దేవుణ్ణి అయితే ఎంతమంది తెలియాలా?
సార్ దేవుడైతే చాలామంది తెలియాలని కదా కదా. దాన్నే ప్రవచనం అంటారు, దీన్ని పోస్టర్ అంటారు, దాన్ని ప్రవచనం అంటారు. ఆ ప్రవచనాన్ని బట్టి ఆయన ఎవరో మనకు తెలుసుద్ది. కాబట్టి వెళ్ళి ఇంటికెళ్ళి యెషయా గ్రంథం చదువు అన్నాడు. అంటే ఇంటికెళ్ళి యెషయా గ్రంథం చదివా. అయితే యెషయా గ్రంథంలో ఒక అధ్యాయం నన్ను బాగా కదలిక తీసుకొచ్చింది నాలో. 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. 12 వచనాలు ఉంటాయి ఈ అధ్యాయంలో, 12 వచనాలు. ఈ 12 వచనాలు మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ 12 వచనాల్లో ఏముంటుందో మీకు ముందు చెప్పేస్తా. మీరేం పెద్ద నేనేదో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఏమి చెప్పట్లా, ఉన్నదో చెప్తున్నాను అంతే. అయితే ఏం చెప్పబోతున్నాను కూడా ముందు చెప్పేస్తాను. ఆ తర్వాత నెమ్మదిగా వివరణలోకి మనం వెళ్దాం. అది చెప్పేసిన తర్వాత ఒక ప్రశ్న వస్తుంది, ఆ ప్రశ్నకు కూడా జవాబు చూద్దాం. ఏంటనంటే, యెషయా అనేటువంటి ఈ భక్తుడు ఎవరైతే ఉన్నారో ఈయన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి 700 సంవత్సరాల ముందు ఉండేవాడు. అంటే ఇప్పటికీ 2750 సంవత్సరాల క్రితం ఉన్నాడు ఆయన. 2750 సంవత్సరాలు ఇప్పటికీ అప్పుడు ఉండేవాడు. ఆయన రాశాడు ఈ పుస్తకం, యెషయా అనేటువంటి ఆయన రాసినటువంటి ఈ గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ గ్రంథంలో ఒక మెస్సీయ పుడతాడు, ఆయన కన్యక్క పుడతాడని ఈయన రాశాడు. ఆయన రాసిన 700 సంవత్సరాల తర్వాత పుట్టాడు యేసయ్య. రెండోది, వదకు తేబడు గొర్రెపిల్ల వల్లే ఉంటాడు అన్నాడు, అది కూడా అంతే జరిగింది. తర్వాత పరిశుద్ధాత్ముడి యొక్క అభిషేకముతో పేదలకు సువర్తమానం అందిస్తాడని రాశాడు, అది కూడా జరిగింది. 2 దొంగల మధ్యన ఆయన సిలువేస్తారని రాశాడు, అది కూడా జరిగింది. చనిపోయిన వారిలోంచి తిరిగి రాస్తాడు అని రాశాడు, అది కూడా జరిగింది. ఇవన్నీ 700 సంవత్సరాల ముందు రాశాడు ఆయన, 700 సంవత్సరాల ముందు. ఇప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఈ బైబిల్లో యెషయా 700 సంవత్సరాల ముందు అని పుస్తకాల్లో రాశారు, ఇది నిజమేనా? ఎవడన్నా కల్పించాడా? మనం అన్నీ తేల్చేసుకుందాం, ఈరోజు అన్నీ తేల్చేసుకుందాం. ఎక్కడి నుంచి ఇంకా ఏ అనుమానం తెల్లకూడదు. మీకు ఒక విధంగా చెప్పాలంటే ఆలోచనకి సరిపడేటువంటి ప్రతి జవాబు ఇస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. సో ఆ అనుమానం వచ్చింది. ఈ అనుమానం ఎలా నివృత్తి చేసుకోవాలి అని అనుకుంటా ఉన్నప్పుడు కొంచెం అవి పుస్తకాలు చదువుతూ ఉంటే ఒక విచిత్రమైన సంఘటన గురించి విన్నాను. ఏంటనంటే, అది ఫిబ్రవరి 16వ తారీఖు 1948 సంవత్సరం. ఫిబ్రవరి 16వ తారీఖు 1948 సంవత్సరం, కరెక్ట్ డేట్ చెప్తున్నా. ఆ రోజు జరిగిన విషయం. ఓ 16 ఏళ్ల కుర్రోడు, అతని పేరు మహమ్మద్ ఎద్ దిబ్ అతని పేరు. ఆ కుర్రోడు 16 ఏళ్ల కుర్రోడు ఇస్రాయేల్ దేశంలో మృత సముద్రం అని ఒకటి ఉంటుంది, దాని పక్కన గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు ఆయన. అయితే సాయంత్రం అయిపోయింది, ఆయనకున్న గొర్రెలన్నీ లెక్కేస్తే ఒక గొర్రె తక్కువ వచ్చింది. ఎక్కడ పోయిందిరా బాబు ఈ గొర్రె అని ఆయన అన్ని రాళ్ళు ఏరుకొని రాళ్ళు అటు ఇటు విసురుతున్నాడు. ఎందుకని? ఆ రాయి గొర్రెకి తగిలితే అది అరుసుద్ది, అప్పుడు తెచ్చుకోవచ్చని. అయితే అది గొర్రెకి తగలటం తర్వాత వదిలే, కానీ ఆ రాయి వెళ్ళి దేనికో వస్తువుకు తగిలింది, టంగ్ మన శబ్దం వినబడింది. ఒక వస్తువుకు తగిలితే శబ్దం వస్తే అలా వినబడింది. ఏంటి ఇటేపు ఇలా వినబడింది అని అటువైపు వెళ్ళాడు. వెళ్తే ఒక గుహ కనబడింది. గుహ అంటే ఒక పెద్ద కొండ, ఆ కొండలో చిన్న రంధ్రం కనబడింది. ఆ రంధ్రంలోంచి తలకాయ లోనబెట్టి చూస్తే సాయంకాలపు సూర్య కిరణాలు పడతా ఉన్నాయి అటునుంచి ఇటు నుంచి. ఆ కిరణాల్లో ఆయన కనబడింది ఏంటంటే, లోన కూజాలు ఉన్నాయి, అంటే మట్టితో తయారు చేస్తారు కూజాలు, అవి ఉన్నాయి. అవి కనబడినాయి. అవేంటో తెలియదు మనోడికి. లోనకి వెళ్ళాడు, ఓ 2 కూజాలు తీసుకున్నాడు. తీసుకొని బయటకు వచ్చేసి దాంట్లో ఏముందో కూడా తెలియదు, మోతేసి గట్టిగా ఉంది, ఏమున్నదో కూడా తెలియదు. ఆయన ఏం చేశాడంటే, ఆ కూజాలు తీసుకొని సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మేస్తూ ఉంటుంది సార్, వాడేసిన వస్తువులు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి షాపులో అమ్మేశాడు. ఆ షాప్ ఆయన పేరు ఇస్కిందర్ షా. నేను అన్ని పేర్లు చెప్తున్నా, నేనేమో చెట్టు కింద కూర్చొని కథ రాసిన నేను కాదు, జరిగిన విషయాన్ని చెప్తున్నా. ఇస్కిందర్ షా అని ఆయనకి అమ్మేశాడు. అమ్మేస్తే అతను ఆ బాన్లు లేకపోతే ఆ కూజాలు ముందు పెట్టి ఎవడన్నా కొనుక్కుంటాడని కొంచెం వస్తూ ఉన్నాడు. తర్వాత రోజు సిరియా దేశం నుంచి వచ్చినటువంటి ఒక మతబోధకుడు,
ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ జిజి రవి అతని పేరు. అదేం పేరు సార్ అని నన్ను అడగొద్దు, ఆ ఊరోళ్ళు ఆ పేర్లు పెట్టుకుంటారు, నేనేం చేయను. ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చాడు. ఆయన ఆ బాణలు చూసి అమ్ముతావా దీన్ని అన్నాడు. అన్నాడు. సరే ఆ బాణ మూత తీద్దామని చూస్తే గట్టిగా ఉంది, మొత్తాన్ని గట్టిగా లాగితే మూత ఊడింది. లోన ఆయన చేయి పెట్టి ఇలాగ అంటా ఉంటే మనకి క్యాలెండర్ చుట్టేస్తే ఎలా ఉంటుందో అలాంటి చుట్ట ఒకటి దొరికింది. చుట్ట లోన ఉంది, దాన్ని బయట లాగాడు, బరువుగా ఉంది. దాన్ని ఇలా తీసి చదివాడు, చుట్టలో రాసిందని చదివాడు. చదివితే అతి పురాతనమైనటువంటి చేవ్రాత, చేత్తో రాసింది, హిబ్రూ భాషలో ఉంది. దాన్ని 2-3 లైన్లు చదివాడు. మనోడు బాగా చదువుకున్నవాడు కదా, చదివాడు. వెంటనే దాన్ని బాణలో పెట్టేసి మూత పెట్టేసి ఇప్పుడే వస్తాను సార్ అని ఆయన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అమెరికాకి ట్రంక్ బుక్ చేశాడు. ఇప్పుడులాగా మనకి ఎస్టీడీలు అలాంటివి లేవు కదా. ట్రంక్ బుక్ చేసి అమెరికాలో ఉన్న తన మిత్రుడితో అన్నాడు, బాబు నేను ఒక విచిత్రమైన విషయాన్ని వెలికి తీసా, బహుశా ఇది ప్రపంచాన్ని అబ్బురుపరుస్తుంది అని అంటే మనోడు విషయం అంతా విని ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు దాన్ని పరిశోధన చేయని అడిగాడు. అడిగితే ఆ జిజి రవి అనేటువంటి ఆయన షాప్ ఆయన దగ్గరికి వచ్చి, అరే ఈ బాన్లు ఎవరు అమ్మారా అన్నాడు. సార్ నాకు తెలియదు సార్ అంటే డబ్బులు బోల్డ్ ఇచ్చి, రే ఇది ఊటినేస్తున్నాను నేను, ఈ బాన్ ఎవడు తెచ్చాడు నువ్వు చెప్తే ఇంకెక్కువ ఇస్తాను డబ్బులు కాసిపడి ఎతకడం మొదలుపెట్టాడు. 6 నెలలకి దొరికాడు ఆ కుర్రోడు, 6 నెలలకి. అప్పుడు దాకా దొరకలా. వాడు దొరకంగానే అరే ఇదిగోటి సార్ ఈడే సార్ తెచ్చిందంటే, అరే ఈ బాన్లు ఎక్కడి నుంచి తెచ్చేవారంటే సార్ ఇక్కడే సార్ అని తీసుకెళ్ళి చూపించాడు. ఓ పెద్ద కొండ, ఇగో సార్ ఈ గుహలోంచి తెచ్చాను అని అన్నాడు. విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో 273 గుహలు ఉన్నాయి. 273 గుహలు. ఆ గుహల్లో ఇదివరకు మనుషులు ఉండేవాళ్ళు. ఆ మనుషులు ఎందుకో మొత్తం ఉన్నట్లుగా గుహను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఒక గుహలో అయితే 15,777 పుస్తకాలు దొరికాయి. 15,777 పుస్తకాలు దొరికాయి. మీకు అర్థమైందండి? అదొక లైబ్రరీ, అందులో దొరికాయి. ఇదంతా చాలా ఆశ్చర్యపడిపోయి ఇదేంటి అని ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన ఒక 30 ఏళ్లకే రమారమి క్రీస్తు శకం 60 ఆ ప్రాంతంలో ఈ గుహలో చాలా మనుషులు ఉండేవాళ్ళు. అంతకుముందు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, శ్రమలే వచ్చినా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు ఆ గుహల్లో సుమారు 400 సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే ఎస్సీనీలు అనే జాతి వాళ్ళు. ఎస్సీనీలు ఆ జాతికి దగ్గరగా ఉండేవాడు ఎవరంటే బాప్తిస్మిచ్ యోహాన్. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గుహల్లో కూర్చొని, అప్పుడు ప్రింటింగ్ ప్రెస్లు ఉండేవి కావు కదా, కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి గ్రంథాలని చేవ్రాతలాగా అంటే చొట్ల మీద వాళ్ళు రాస్తూ ఉంచేవాళ్ళు. ఎందుకంటే ఎవరికైనా కావాలంటే దాన్ని ఇవ్వడానికి. అవి దొరికినాయి అక్కడ. ఆ విధంగా రాసినటువంటిది యెషయా గ్రంథం. అది ఎప్పుడు రాశారు? యేసు ప్రభువారు భూమి మీదకి రావడానికి 200 సంవత్సరాల ముందు రాసింది అది. ఇప్పుడు మనకు ఖచ్చితమైన రుజువు దొరికింది. బాబు యెషయా గ్రంథం ఖచ్చితంగా యేసు ప్రభు కంటే ముందు రాసిందే. నెంబర్ 2, మనకు దొరికినటువంటి అతి పురాతనమైనటువంటి ఈ చేవ్రాత యేసు ప్రభుకి 200 సంవత్సరాల ముందు. అది బాగా అర్థమైపోయింది. మీలో కొంతమంది ఇస్రాయెల్ దేశం వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. అయితే మన టూరిస్ట్గా వెళ్తున్నప్పుడు నేను చెప్పే దాని దగ్గర తీసుకెళ్ళరు వాళ్ళు. ఎందుకంటే దాంట్లోకి వెళ్ళాలని డబ్బులు కట్టాలి. తర్వాత మనకి పెద్ద విచిత్రంగా పూజలు చేయడానికి ఏమి ఉండవు అక్కడ. అంటే పూజలు చేయడానికి యేసు ప్రభు ఇక్కడ పుట్టాడంటే ఓ పూజ చేయడం, యేసు ప్రభు ఇక్కడ చేపలు పంచి పెట్టాడంటే పూజ చేయడం ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటివి ఉండవు. ఏంటంటే అది అక్కడ మ్యూజియం ఉంటుంది. మ్యూజియం అంటే పాత వస్తువులు ఉంటుంది కదా, చాలా విచిత్రమైన మ్యూజియం అది. అలాంటి మ్యూజియం ప్రపంచంలో ఇంకెక్కడ చూడలేం. ఏ అనంటే ఈ యెషయా గ్రంథం ఉంటుందే, ఆ యెషయా గ్రంథం అప్పుడు దొరికిన దాన్ని అందరికీ కనబడేటట్లు పెడదాం అనుకున్నారు. అది పెట్టాలంటే 2 భయంకరమైన సవాళ్ళు ఉన్నాయి. ఎలా అంటే అది తోలుతో తయారు చేసింది. 144 అడుగులు. 144 అడుగులు అని అంటే కనుక దగ్గర 12-13 అంతస్తులు ఎత్తు ఉంటుంది. అంత పెద్ద చుట్టది. అర్థమైందండి?
ఆ చుట్ట మొత్తం అలాగే పెడదాం అనుకున్నారు. అయితే ఆ చుట్టను అలాగే పెడితే ఏసీ మ్యూజియం అనుకోండి, ఏసీ ఎయిర్ కండిషన్ మ్యూజియం అనుకోండి, ఆ చుట్టకి నీళ్లు చుక్క అంటితే 10-15 రోజుల్లో చుట్టబాడైపోద్ది. అలా కాకుండా ఏసీ తీసేసి ఎండలో అలా వదిలేస్తే ఇరిగిపోద్ది. అందుకనే ఆ మ్యూజియంని చాలా విచిత్రంగా చేశారు. మీరు ఒకవేళ టైం దొరికితే తర్వాత మీ ఫోన్లో జెరూసలేం మ్యూజియం అని కొడితే విచిత్రమైన మ్యూజియం మీకు కనబడుతుంది. ఎలా ఉంటుందంటే ఆ మ్యూజియం సుమారు 2 ఎకరాల స్థలంలో ఉంటుంది. 2 ఎకరాల స్థలం. ఆ మ్యూజియం బిల్డింగ్ ఎలా ఉంటుందంటే బోర్లగా పెట్టినటువంటి కూజలాగా ఉంటుంది. కూజ అర్థమైందా? బోర్లగా ఉన్న కూజలాగా ఉంటుంది. పైన రంధ్రం ఉంటుంది, చుట్టూ మ్యూజియం ఉంటుంది, అదే డేరా ఉంటుంది. 2 ఎకరాలు. అర్థమైందా? పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా ఆ బిల్డింగ్ మీద నీళ్లు కొడతారు. నీళ్లు ఫౌంటైన్ పొద్దున్న 6 నుంచి సాయంకాలం 6 దాకా. ఎందుకు? ఆ నీళ్లు బిల్డింగ్ మీద పడితే నీళ్లు పడటం బట్టి బిల్డింగ్ చల్లగా ఉంటుంది. ఏసీ అయితే లోన్ నీళ్లు వస్తాయి, కానీ దీనికి నీళ్ళు రావు. ఏసీ తీసేస్తే ఎండకి ఇరిగిపోద్ది, కానీ ఇది వేడిగా ఉండదు. వాళ్ళు విచిత్రమైన పద్ధతిలో ఈ మ్యూజియం కేవలం దానికి ఒక్కదానికోసం చేశారు. ఇప్పుడు మీరు వెళ్తే ఆ 144 అడుగులు యెషయా గ్రంథం 66 అధ్యాయాలు వరుసగా చుట్టూ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది యేసుక్రీస్తుకి 200 సంవత్సరాల ముందు రాసిన చేవరాత. ఇది చారిత్రకమైనటువంటి రుజువు. దీని ఎవరు కాదంటారు వీళ్ళేరు. కాబట్టి ఇప్పుడు మీకు 2 విషయాలు చెప్పాను. యెషయా అనేటువంటి భక్తుడు 700 సంవత్సరాల ముందు రాశాడని చెప్పా, మనకి దానికి రుజువు కూడా దొరికింది అని చెప్పాను. ఇప్పుడు మనం 53వ అధ్యాయానికి వద్దాం. సరే, 53వ అధ్యాయం మీకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది అని అంటే, నేను చెప్పాను కదా, యెషయా అనేటువంటి ఆయన యేసు ప్రభుకి సుమారు 700 సంవత్సరాల ముందు ఉన్నాడని. ఈ 53వ అధ్యాయానికి 12 వచనాలు ఉన్నాయి. 12 వచనాలే. ఈ 12 వచనాలు వరుసగా చదువుకుంటూ వెళ్తే ఈ 12 వచనాల్లో ఉండే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని గురువారం సాయంత్రం పట్టుకున్నారు కదా, అప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం ఆయన శిలువ మీద చచ్చిపోయాడు కదా, అప్పటి దాకా ఆ 24 గంటల్లో ఏం జరుగుద్దో, ఇది జరగకముందు రాసింది కదా, ఏం జరుగుద్దో ముందు రాశారు. ఏం జరుగుద్దో అది ఎప్పుడు 700 సంవత్సరాల ముందు రాశారు. ఇప్పుడు 700 సంవత్సరాల ముందు రాసిన ప్రవచనం మన దగ్గర ఉంది. యేసు ప్రభు వారు చచ్చిపోయినప్పుడు ఏం జరిగిందో సువార్తల్లో మన దగ్గర ఉంది. ఈ 2 పక్క పక్కన పెట్టుకొని మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈ ప్రవచనం ప్రకారమే జరిగిందా లేదా? ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఈ 53వ అధ్యాయంలో అసలు యేసు ప్రభుని ఎందుకు కొట్టారు, యేసు ప్రభుని ఎందుకు హింసించారు, కారణాలు కూడా రాశారు. ఆ కారణాలు కూడా మనం తెలుసుకుందాం. దీని అంతటిని బట్టి అసలు యేసు ప్రభు వారు దేవుడా కాదా, ఆయన శిలువ మీద చచ్చిపోయినందుకు మనకి ఏమన్నా లాభం ఉందా లేదా, ఆయన లోకరక్షకుడు అని క్రైస్తవులు చెప్తున్నారే, అది నిజమా కాదా? కొంతమంది ఆ మధ్యకాలంలో ఒక మాట అన్నారు, 3 మేకులు పీక్కోలేనోడు ఈయన దేవుడే ఎందుకు అవుతాడు అని. మరి యేసు ప్రభు నిజంగా దేవుడైతే 3 మేకులు ఎందుకు పీక్కోలేకపోయాడు ఆయన? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్నలు. మీకు అర్థమవుతుంది కదా. ఇవి ఈ 53వ అధ్యాయం 12వ వచనాలు చూడటం బట్టి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం. కాబట్టి మీకు పరిచయం బాగా అర్థమైంది కదా. ఇప్పుడు 53వ అధ్యాయంలోకి వద్దాం. ఒక్కొక్క వచనాన్ని చదువుదాం, మనం చూద్దాం. అయితే నేనేం చేస్తానంటే, వచనం చదివితే మీకు చిరాకు అనిపిస్తుంది కాబట్టి కథ చెప్తాను. ముందు జరిగిన కథ చెప్తా, అప్పుడు వచనంలోకి వెళ్దాం. ఇప్పుడు జరిగిన కథ అని అంటే, నేను సింపుల్గా చెప్పాలంటే, ఒక కుక్క వచ్చింది. కుక్క భయపెడుతుంది. అక్కడ కుక్కనిసారి పిచ్చి కుక్క అని అన్నారనుకో, పర్లేదులే నేను తీసుకెళ్తాను, కుక్కని నేను దడిపిస్తాను అని అన్నాడు అనుకో. కుక్కని దడిపించటానికి మనతో వచ్చేవాడి చేతిలో ఏముండాలా? కర్ర ఉండాలి. ఆడి చేతిలో ఏమి లేకుండా వచ్చి నేను దడిపిస్తానంటే నువ్వు నమ్ముతావా? నమ్మ. ఇంకో విషయం, రెండోది ఏంటంటే, అవతల 4 దొంగోళ్ళు ఉన్నారు. అక్కడ సార్ 4 దొంగోళ్ళు ఉన్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారు. ఏం పర్లేదురా, వాళ్ళ నుంచి నేను తప్పిస్తానని ఓ సన్నగా గాలి వస్తే ఎగిరిపోయే బ్యాచ్లో నేను వచ్చి తప్పిస్తానంటే ఇలాగా నువ్వు వస్తావు వాడితో పాటు? రావు.
కొంచెం బాడీ గీడు ఉంటే పర్లేదు ఏమైనా చేస్తాడు అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఎందుకు అన్నానంటే, నువ్వు కుక్క నుంచి నన్ను తప్పించాలంటే వాడి చేతిలో కర్ర ఉండాలా, దొంగల నుంచి నన్ను తప్పించాలంటే వాడికి దమ్ము ఉండాలా. ఇప్పుడు మరి యేసు ప్రభు నేను దేవుణ్ణి అని చెప్పి ఆయన చేతగాని వాళ్ళలాగా సిలువ మీద చచ్చిపోతే నేను ఎలా నమ్ముతా? నేను ఎలా నమ్ముతానండి? నమ్మలేను కదా. మామూలుగా మనం మామూలుగా ఆలోచిద్దాం అన్నాను, ప్రశ్నలు వేద్దాం. ఈ మొదటి వచనం ఉందా, ఆ ప్రశ్నలే ఆయన కూడా వేశాడు. నేను వేయడమే కాదు, ఆయన కూడా వేశాడు. చూద్దాం ఆయన ఎలా వేశాడు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? సిలువ మీద చచ్చిపోయిన చూస్తే ఆయన రక్షకుడు అంటే ఎవడు నమ్ముతాడా? ఎవడు నమ్ముతాడు? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? ఇది దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవడు అర్థం చేసుకుంటాడా? దీన్ని ఎవడు అర్థం చేసుకుంటాడు? ఇది పరిచయం అండి. ఈ ప్రశ్నలతో మొదలవుతుంది ఈ పరంపర. ఎంత ఖతర్నాక్ ఉందో చూడండి. బాగుందా లేదా? అయితే ఇప్పుడు 2వ వచనంలో ఉన్నదేంటో ముందు నీకు కథలాగా చెప్తున్నాను. ఇప్పుడు మనం సువార్తల్లోకి వచ్చేద్దాం. యేసు ప్రభువారు గురువారం సాయంత్రం, అర్థమైందా, 2 శిష్యులను పంపించి మేడ మీద అంతా రెడీ చేయించమని చివరిసారిగా వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. దాన్ని చివరి రాత్రి భోజనం అన్నారు. భోజనం చేసేటప్పుడు చెప్పాడు, అయ్యా నన్ను వాళ్ళు ఒకళ్ళు అప్పగిస్తాడంటే ఎవడు? నేనా అని అన్నాడు. మొత్తానికి ఇస్కరియోతు యోధ అయింది, బయటికి వెళ్ళిపోయాడు. ఆయన చాలా గంభీరంగా వాళ్ళతో భోజనం చేశాడు. దుఃఖంగా ఉంది. మేడ మీద నుంచి కిందకి దిగాడు. కిందకి దిగిన తర్వాత అది ఊరు, ఆ ఊరు కొండ మీద ఉంది. కొండ మీద నుంచి కిందకి దిగాడు. ఆ కొండ కింద ఉన్నదాన్ని లోయ అంటారు, కిద్రోను లోయ. ఆ లోయలో కొంచెం ముందుకెళ్తే తోట ఉంది. ఏం తోట? ఒలీవలు ఎక్కువ ఉన్న చెట్టు, ఒలీవల చెట్లు ఉన్న తోట. అటు ఒలీవల తోట అన్నారు. దానికి ఒక పేరు పెట్టారు, గెత్సెమని అని. ఆ తోట దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత శిష్యుల్లో 3 మాత్రమే పిలిచాడు. యోహాను, యాకోబు, పేతురు, రండి మీ 3, మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉండండి అని వాళ్ళ 3 తీసుకొని లోనికి వెళ్ళాడు. ఆయన లోనికి వెళ్ళి వాళ్ళ 3 కూడా మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆయన యేసయ్య లోనికి వెళ్ళాడు. యేసయ్య లోనికి వెళ్ళి అక్కడ చలిగా ఉంటుంది, రాత్రిపూట చీకటిగా ఉంటుంది, రాత్రి కదా. ఆయన మొత్తానికి ఓ రాయి ఏదో చూసుకున్నాడు. ఆ రాయి దగ్గర చేయి పెట్టి ఆయన గట్టిగా పైకి పాలెత్తి, తండ్రి, గట్టిగా అరిశాడు, తండ్రి నాకు సిలువ మీద చచ్చిపోవటం ఇష్టం లేదు, నిన్ను వదిలేసి ఉంటాం నా వల్ల కాదు, మరి ఇంకేమన్నా వేరే మార్గం ఉందా అని ఇలా అడిగాడు. కొద్దిసేపు ప్రార్థన చేశాడు. ఈలోగా శిష్యుల దగ్గరకు వస్తే వాళ్ళు నిద్రపోతున్నారు. మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశాడు. మళ్ళీ వచ్చాడు. శిష్యులు సేమ్ పరిస్థితి. 3వసారి గట్టిగా అరిసి పళ్ళు బిగించి తండ్రి అన్నాడు. ఇక్కడంతా కూడా చలి ప్రాంతమైన, రాత్రైనా, తోటలో అయినా చెమట పట్టేసింది మనోడికి. ఎవరికి? యేసయ్యకి. చెమట తుడుచుకుందామని ఇలా అంటే అంత జిడ్డుగా ఉంది. ఇలా అంటే చాలు జిడ్డు. ఎందుకు ఉంది జిడ్డు అంటే, మనకి చెమట బయట రావడానికి రంధ్రాలు ఉంటాయి కదా, ఆ చెమట రంధ్రాల నుంచి బయటికి నీళ్లు వస్తే చెమట అంటాం. కానీ ఆయనకి నీళ్లు రాలా, రక్తం వచ్చేసింది. రక్తం. సార్ మీరు అలా అనేస్తున్నారు, నిజంగా జరుగుద్దా? అలాగా రక్తం రావటం అనేది జరుగుద్దా? డాక్టర్లు ఒప్పుకుంటారా అలాంటి మాటని అని మీరు అడగచ్చు. నేను దానికి ఏమని చెప్తానంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఇలాగ చెమట రంధ్రాల్లోంచి రక్తం బయటికి ఎప్పుడైనా వస్తుంది సార్. హై బీపీ ఉండి జ్వరం ఉన్నప్పుడు మానవుడికి ఒత్తిడి ఎక్కువైతే వస్తుంది. దాన్ని మా భాషలో ఇలా అంటాం, హెమటోడ్రోసిస్. ఓ, దానికి పేరు కూడా ఉందా? ఉందే, హెమటోడ్రోసిస్ అంటారు. అది ఈ చెమట రంధ్రాల్లోంచి రక్తం బయట రావటం అంటే. అది ఎప్పుడు జరుగుతుంది సార్? బీపీ ఎక్కువైతే. ఎప్పుడు జరుగుతుంది సార్? ఒత్తిడి ఎక్కువైతే. అది ఎప్పుడు జరుగుతుంది సార్? రక్త ప్రసరణ వేగం ఎక్కువైపోతే. యేసు ప్రభుకి అది జరిగింది ఆ రోజు. సార్ ఆ టైంలో ఎలా ఉంటుంది? మొహం అంతా ఉబ్బిపోద్ది. వేడి నీళ్లు కనుక శరీరం మీద పడితే బొబ్బ వస్తుందే, అలా ఉంటుంది. ఎవడైనా శరీరాన్ని తాకితే మండుద్ది. గాయమైన చోట తాకితే ఎలా ఉంటుంది? అలా మండుద్ది. ఓ, యేసు ప్రభుకి అలా ఉంది. అవును, ఇది అక్కడ జరిగిన విషయం. ఇప్పుడు 2వ వచనం చదువుతాం, దానికి దీనికి సింక్ అవుద్దేమో చూద్దాం.
లేక మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. యేసు ప్రభుకి ఒక పేరుంది, 10,000 మందిలో అతి కాంక్షణీయుడని. అది మీకు అర్థం వద్దో లేదని నాకు తెలియదు, కానీ కవి హృదయంతో రాసేవాడు ఏదైనా రాయొచ్చు. ఒక కాకిలాగా ఉండేవాడిని చూసి నాకు అందగాడని రాయొచ్చు. రాత్రి చూస్తే పొద్దున కల్లోకి వచ్చేటువంటి అమ్మాయిని చూసి నా స్వప్న సుందరి అని కూడా అనవచ్చు. అది వాడి ఇష్టం. అందుకని యేసుప్రభు గురించి అలా రాశారేమో అనుకోవచ్చు. కానీ నేను అది కొట్టేసిన ఒకటి మాత్రం నేను కొట్టేయలేకపోతున్నాను, యేసే ఖచ్చితంగా అందగాడే ఉండాలని. ఎలా సార్? యేసే అందగాడు కాకపోతే చిన్నపిల్లలు పరిగెత్తుకుంటే వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చోరు. చిన్నపిల్లలు వికృత రూపంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారా, బాబోయ్ బూచి అని వెళ్ళిపోతారు. కానీ యేసే దగ్గరకు అలా కాదు. పిల్లలు పరిగెత్తుకుంటా వచ్చేస్తుంటే శిష్యులు అడ్డుపడేవాళ్ళు. యేసుప్రభు అన్నాడు రానియండే అని ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాడు. అంటే చిన్నపిల్లలకి యేసయ్య చక్కగా కనబడేవాడు, ముద్దుకు కనబడేవాడు. ఆయన దగ్గర ఉండాలనిపించేది ఆయనకి. యేసయ్య అలాంటి అందగాడు. కానీ ఇక్కడేమని రాస్తున్నాడు 2వ వచనంలో, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు అని. ఎందుకు అలాగా? మొహం ఉబ్బిపోయింది. ఇంకేమన్నాడు? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. అంటే ఏంటిది? ఇప్పుడు విత్తనాలు మనం జల్లుకుంటూ వెళ్తాం కదా, విత్తనాలు మామూలుగా పొలంలో పడతాయి, కానీ 1-2 విత్తనాలు గట్టు మీద పడతాయి. ఈ గట్టు మీద పడిన విత్తనం కూడా మొలుసుద్ది. కానీ పొలంలో మొక్కకి గట్టు మీద మొక్కకి తేడా ఉంటుందండో, రంగు తేడా అయిపోద్ది. ఎందుకని? దీనికి సారం ఉంటుంది, దానికి సారం ఉండదు. కొంచెం ఎండకు వస్తే పోద్ది అది. దాన్ని ఎలా వర్ణించారు? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అనేది. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఇది జరిగిందండి ఎక్కడ? గెత్సెమనే తోటలో. ఆ తర్వాత తండ్రి చిత్తానికి తను అప్పగిచ్చేసుకొని రెడీ అవుతున్నప్పుడు మనోడు వచ్చాడు. ఎవరో? ఇస్కరియోతు యోధ వచ్చి ఆయన ఒక చిన్న సూచన పెట్టుకున్నాడు. నేనెవరినైతే కౌగులించుకొని గట్టిగా ముద్దు పెడతానో అతనే యేసయ్య అని అన్నాడు. సరే అని అన్నారు. వచ్చాడు మనోడు, గట్టిగా కౌగులించుకొని యేసయ్యను ముద్దు పెట్టుకున్నాడు. ఇస్కరియోతు యోధ గట్టి కౌగులించుకుంటే యేసయ్యకి ఏమనిపిస్తుంది? బాగా నొప్పి అనిపిస్తుంది. ఎందుకని? ఒళ్ళంతా ఏమన్నాను నేను? రక్తం. బుగ్గ మీద ముద్దు పెడితే ఆ ముద్దుగా ఉండదు, బాధగా ఉంటుంది. యేసయ్యకి లోన బాధ ఉంది. 3.5 సంవత్సరాలు నాతో ఉండి అమ్మేశాడని బయట బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే బుగ్గ మీద ముద్దు పెడితే. ఆ విధంగా ఆయన తృణీకరించాడు. కొద్దిసేపు ఉన్నాక ముందు హడావిడి చేశాడు పేతురు, ఎవరిదో చెవు నరికేసి. ఆ తర్వాత పేతురు పారిపోయి చలికాలం చలిమంట వేసుకుంటే ఎవరో ఆ చలిమంట పక్కన కూర్చొని ఉంటే చిన్న పాప, అయ్యా నువ్వు ఆయనతో ఉన్నావు కదా అంటే, ఆడికి నాకు సంబంధం లేదు. 2ోసారి 3ోసారి ఒట్టేస్తున్నా, అతను ఎవరో నాకు తెలీదు అని అంటే యేసు ప్రభువారు అప్పుడే అటు వెళ్తూ ఉన్నాడు. ఆ మంట వెలుగులో పేతురును చూస్తూ ఉన్నాడు. ఎంత బాధగా ఉంటుందో చూడండి. ఎందుకంటే పైగా ఆ గురువారం రాత్రి సాయంత్రం, అయ్యా రేపు కోడి కుయ్యక ముందు 3 సార్లు నువ్వు బొంకితావు అని అన్నాడే, అది జరిగింది అక్కడ. అర్థమైందా? ఇది కూడా అనుకోకుండా జరిగింది కాదు. 3వ వచనం చూడండి. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. పేతురు ఆయన ముఖాన్ని చూడటానికి ఇష్టపడలా, తృణీకరించాడు. ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టి కుయుక్తితో యేసు ప్రభుని అప్పగించేశాడు. 700 సంవత్సరాల ముందు యెషయా చూసినోడి రాసినట్లు రాస్తూ ఉన్నాడు. సరే, ఇది జరిగిన తర్వాత యేసు ప్రభుని వరుసగా ఒక కోర్టు తర్వాత ఇంకో కోర్టుకు తీసుకెళ్లారు. యాజకుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఆయన చొక్కా చింపేసుకొని ఇంతకంటే ఇంకేం కావాలన్నాడు. పిలాతు దగ్గరికి తీసుకెళ్ళాడు. పిలాతు అంటాడు ఈయనలో నాకే దోషం కనబడలేదని. హేరోదు అంటాడు ఆయన కోతి కొబ్బరికాయ దొరికినట్లు యేసు ప్రభుని చూసి ఎకిలి చేష్టలు చేసి పంపించేశాడు. మళ్ళీ పిలాతు దగ్గరకు వచ్చిన తర్వాత, అయ్యా ఇతనిలో నాకు ఏ దోషం కనబడతా లేదు, వీడిని శిక్షించాలి అని అంటే, ఓ పని చేయండి, మన దగ్గర ఓ పద్ధతి ఉంది కదా, కొరడాతో కొట్టడం అనే పద్ధతి ఉంది కదా, ఆ కొరడాతో కొట్టించేయండి అని అన్నాడు. అంటే యేసయ్యని తీసుకొని వెళ్ళిపోయారు.
కొరడాతో కొట్టించడం అనేది ఒక ఒక ప్రత్యేకమైన పద్ధతి. ఆ పద్ధతి మీకు చెప్తాను. ఎలా ఉంటుందంటే, యేసయ్యని తీసుకెళ్తారు. మనకి గొడ్ల చావడాని ఉంటుందే, అంటే గేదెల్ని ఆవుల్ని కట్టేసే దగ్గర ఒక చిన్న చక్కని భూమిలో పెట్టి ఒక దానికి కడతారు కదా, చావిడి అంటారు కదా, దానికి కడతారు కదా. అలాగా అడుగున్నర ఎత్తు ఉంటుంది అంతే. ఒక కర్రని బయటికి భూమిలో పాతి పెడతారు. యేసయ్య 6 అడుగులు ఎత్తు ఉంటాడు కాబట్టి కాళ్ళు పొడుగ్గా పంగలు చాపించి, ఒంటి మీద బట్టలు ఉండవు, ఒక్క బట్ట కూడా ఉండదు. మీకు బాగా అర్థం చేసుకో, ఒంటి మీద బట్టలు ఉండవు. బట్టలు లేనటువంటి యేసయ్య కాళ్ళు దూరంగా చేసి ఒంగొని ఆ కర్రకి 2 చేతుల్ని కట్టేస్తారు. ఆ విధంగా కట్టేసిన తర్వాత ఇటేపు మీటర్ దూరం ఒకడు, ఇటేపు మీటర్ దూరం ఒకడు, 2 ఉంటారు. వాళ్ళ చేతిలో 1.5 మీటర్ పొడవు ఉండేటువంటి కొరడా ఉంటుంది. ఆ 1.5 మీటర్లో చివరి 1/2 మీటర్ని పేలికలుగా చేస్తారు. అంటే తోలు వస్తుంది, చివరి దాన్ని పేలికలు చేస్తారు. ఒక్కొక్క దానికి ఏదైనా కడతారు. ఏం కడతారు? ఒకదానికి ఒక గాజు పెంకు, ఒకదానికి ఒక ముళ్ళు, ఒకదానికి ఒక ఎముక, ఒకదానికి ఒక రాయి, ఒకదానికి సీసముతో తయారు చేసినటువంటి ఒక బంతి, అవి కడతారు. కట్టి ఇటొకడు అటొకడు ఇలా తిప్పుతూ ఉంటారు. మధ్యలో యేసయ్య ఉంటాడు, ఎదురుగా శతాధిపతి ఉంటాడు, సెంచూరియన్. ఆయన ఎవరంటే మన డిఎస్పి టైప్. ఏదైనా పని అప్పచెప్పితే అతను చేయాలన్నమాట. ఆయన ఉంటాడు ఎదురుగా. ఆయన చెయ్యి పైకైతే 1 అంటాడు. ఇటోడు కానీ అటోడు కానీ ఒక దెబ్బేస్తారు. ఆ తర్వాత 2 అంటాడు, ఎదురోడేస్తాడు. ఎదురు బదురు వరుసగా 1 2 3 4 5 6 7 8 దెబ్బలు పడుతూ ఉంటాయి. ఎలా ఉంటుందంటే ఇటోడి లేస్తాడు, మధ్యలో డైమండ్ రూపంలో మాంసం మొక్కలు ఎగిరి పడిపోతూ ఉంటాయి ఒంటి మీద నుంచి. పైగా యేసు ప్రభుకి హెమటోడ్రోసిస్ అన్నాను కదా, శరీరం మెత్తగా ఉంటుందేమో, కొరడతో కొట్టంగానే చాలా ఈజీగా ఎముకలు కానీ ఏమైనా సరే దిగిపోతాయి. పైగా కొరడాతో కొట్టేవాళ్ళు ఎలా కొడతారంటే, కొరడతో ఇలా కొట్టి వెనక్కి లాగరు, కొరడాతో కొట్టి గుండ్రంగా ఇలా తిప్పుతారు. అప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను. ఒకవేళ కొరడ ఎక్కడ పడింది అనుకోండి, గుండ్రంగా తిప్పితే పైనుంచి కింద దాకా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. దాంతో ఏమవుద్దంటే పొలం దున్నినట్లు అయిపోద్ది, పొలం దున్నినట్లు. ఈ శరీరం మీద ఉన్నటువంటి తోలు రిబ్బన్లాగా వేలాడుతుందంట. 20-25 దెబ్బలకి చాలామంది స్పృహ తప్పి పడిపోతారు. యేసయ్య దెబ్బలన్నిటిని భరిస్తూ ఉన్నాడు. 39 దెబ్బలు వచ్చిన తర్వాత ఆగు అంటారు. మీకు చిన్న అనుమానం ఉంటుంది, సార్ 39 దగ్గర ఎందుకు ఆపారు సార్? 40 బాగుండేదేమో కదా, లేకపోతే 25 బాగుండేదేమో కదా అనేసి. యూదులకి లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి 40 అనగానే అరణ్యములో వాళ్ళు గడిపిన సమయాన్ని గుర్తొస్తుంది. శోధన, శ్రమ 40తో పోలుస్తారు. అందుకే 40 అని చెప్పడం ఇష్టం లేక 39 దగ్గర ఆపేస్తారు. అందుకని 39 దెబ్బలు ఆయన కొట్టారు. ఇప్పుడు మనం వచనాన్ని చూద్దాం. 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఇందులో చాలా విషయాలు మనం నేర్చుకుంటాం ఈ 2 వచనాల్లో. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ అసలు యేసు ప్రభువారు ఎందుకు అలాంటి శ్రమల గుండా వెళ్ళాల్సి వచ్చింది అన్న దానికి చక్కటి జవాబు వస్తుంది. దయచేసి మీరు వినండి. ఇంత వివరంగా బహుశా మీరు వినరు. మీకు అర్థమయ్యే భాషలో నెమ్మదిగా చెప్తున్నాను. ఆ కెమెరా పీపుల్ మీరు డిస్ట్రాక్టింగ్ అవుతున్నారు. ఐ ఎక్స్పెక్ట్ యూ టు సిట్ డౌన్. ఇఫ్ ద లైవ్ ఈజ్ ఆఫ్, ఐ డోంట్ మైండ్. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఫ్రమ్ హోమ్. ఐ డోంట్ వాంట్ డిస్ట్రాక్షన్స్ హియర్. I hope you understood my boys. Thank you. I don't want you to get up again. You should not get up. Did you understand? Thank you. Right. తమ్ముడు ఇలా పరిగెట్టే వాళ్ళు ఎవరు ఉండకూడదు. చాలా సీరియస్ చెప్తున్నాను నేను. ఎందుకనంటే ఇప్పుడు మనం ధ్యానం చేసేది చాలా హోలీ, చాలా పవిత్రమైనది.
మన జీవితానికి అతి ప్రాముఖ్యమైంది. నేనే ఒక డాక్టర్ని అనుకోండి, నేనే ఒక ఆపరేషన్ చేస్తున్నాను, ఆ ఆపరేషన్ హార్ట్ సర్జరీ అనుకోండి, ఎవడైనా ఇలా గంతులేస్తారా? ఇప్పుడు జరిగేది అదే సర్జరీ జరుగుద్ది. ఈ టైంలో గంతులు గింతులేద్దు, గాలి పీల్చడం కూడా జాగ్రత్త పీల్చండి. ఐఎమ్ సీరియస్, చాలా జాగ్రత్తగా వినాలి, మీకు అప్పుడు అర్థమవుతుంది విషయం అది. ఇందులో మనం చూసేటువంటి విషయాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడగాల్సినటువంటి ప్రశ్న, సార్ యేసు ప్రభుని కొట్టిన విధానం చూస్తే నాకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ అసలు యేసయ్యని ఎవరు కొట్టించారు? ఆయన్ని ఎవరైతే కొట్టించారో ఆడు గొప్పోడు కదా. ఇస్కరియోతు యోధా కొట్టించాడా? పేతురు కొట్టించాడా? పిలాతు కొట్టించాడా? యోధా మత నాయకులు కొట్టించారా? లేకపోతే రోమన్ సైనికులు కొట్టించారా? ఎవరు కొట్టించారు? ఇది మీకు వచ్చే ప్రశ్న. ఇప్పుడు చూద్దాం 4వ వచనం, మీరు జాగ్రత్తగా చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన. ఎవరి వలన అంటే యేసు ప్రభుని ఎవరు కొట్టించారు? దేవుడు. ఎవరు కొట్టించారు? సార్ ఇదేంటి సార్, దేవుడు కాపాడాలి కానీ ఆయన్ని కొట్టడానికి అప్పగించేటువంటి, అది కూడా ఇంత దారుణంగా కొట్టించేటువంటి, దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి? ఎందుకు కొట్టించారు ఆయన్ని? పైగా దేవుడు కొట్టించారు అన్నారు, ఎందుకు కొట్టించారు? ఇప్పుడు 5వ వచనం కొద్దాం, అక్కడ ఏమంటారో చూద్దాం. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడను. అతిక్రమం అంటే ఏంటో మీకు చెప్తా. పదాలు మీరు చాలాసార్లు వింటారు కానీ మీకు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. అతిక్రమం అంటే మనకి పరీక్షలు రాసేటప్పుడు పిల్లలకి ఇన్విజిలేటర్స్ ఉంటారు కదా, పరీక్షను చూసేవాళ్ళు, వాళ్ళు ఏమని చెప్తారు? కాపీ కొట్టొద్దు అంటారు. ఏమని చెప్తారు? ఒకవేళ కాపీ కొడితే దాన్ని ఏమంటారు? అతిక్రమము. ఏదైతే చేయొద్దన్నారో దాన్ని చేశారు, ఏదైతే చేయొద్దన్నారో దాన్ని చేస్తే దాన్ని అతిక్రమము అంటారు. ఇక్కడ రాసింది ఏంటంటే, మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడను. మనము చెయ్యకూడని పనులు చాలా చేశాం, చాలా. నేను అట్లా వివరించట్లా, ఎందుకంటే ఇలాంటి పవిత్రమైనటువంటి సన్నివేశ సమయంలో నేను దరిద్రమైన పదాలు ఏది వాడడానికి ఇష్టపడట్లేదు. చెయ్యొద్దు, చెయ్యకూడదు నీకు తెలిసి నువ్వు చేసావే, దాన్నంతటిని కూడా ఆజ్ఞాతిక్రమము అంటారు. ఆ అతిక్రమానికి, మనం చేసిన అతిక్రమానికి ఆయన్ని గాయపరిచారంట. ఇదెందుకు సార్ అడుగుదాం. 2వ లైన్ కూడా చూద్దాం. మన దోషములను బట్టి నలగొట్టబడి. దోషం అంటే ఏంటి? చెయ్యమన్న దాన్ని చెయ్యకపోతే దోషం. ఇందాక కాపీ కొట్టొద్దు అంటే కొడితే అతిక్రమం అన్ననే, హోంవర్క్ చేసి రమ్మంటే చేసుకురాపోతే దోషం, చెయ్యమన్నది చేయకపోతే దోషం, ప్రార్థన చేయాలి చెయ్యలేదు దోషం, అబద్ధం ఆడకూడదు ఆడావు అతిక్రమం. దీనికి ఆయన్ని నలగొట్టారంట. అదెందుకు సార్? ఎందుకు అలా చేశారు? ఎందుకు అలా నలగొట్టడం అయింది? మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అదేంటిది? మన సమాధానార్థమైన సమాధానానికి శిక్ష ఏంటి? సమాధానానికి శిక్ష ఏంటి? ఇది మనకున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న మీకు అర్థం అవడానికని ఒక చిన్న కథ చెప్తాను. ఇది ఒక ఆయన రాసినటువంటి కథ. జరిగిందో లేదో నాకు తెలీదు, కానీ కథను వింటే కనుక మీకు విషయం అర్థమవుతుంది. ఒక జడ్జి గారు ఉన్నారు, ఆయనకు ఒక 15 ఏళ్ల కూతురు ఉంది. ఈ 15 ఏళ్ల కూతుర్ని తీసుకురావడానికని స్కూల్కి వెళ్ళాడు. ఇది లండన్లో జరిగిన విషయం. స్కూల్ నుంచి వస్తూ ఉంటే కూతురు అన్నది, పాపా మాకు స్కూల్లో డ్రైవింగ్ నేర్పించారు, నాకు డ్రైవింగ్ వచ్చు అన్నది. మంచిదమ్మా, నీకు డ్రైవింగ్ వచ్చు కానీ లైసెన్స్ వచ్చేదాకా నువ్వు డ్రైవ్ చేయకూడదు అన్నాను. పప్పా ఇంకా వేరే మార్గం లేదా అంటే లేదు అని అన్నాడు. కొంచెం బాధపడింది, వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. అది వదిలేయండి. 2 రోజుల తర్వాత జరిగిన విషయం. వాళ్ళ నాన్నగారు కారు బయట ఉంది, కానీ కారుకి తాళాలు ఉన్నాయి. కూతురు చూసింది, గబుక్కున కారులోకి వెళ్ళి ఆ తాళాలతో కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది. కారు శబ్దం వినబడంగానే జడ్జి గారు పరిగెత్తుకుంటా బయటకు వచ్చాడు. కూతురు వేసుకెళ్తుంది. అరిశాడు, అమ్మ ఆపు ఆపు అని. నాన్న ఆపమంటాడులే, వెళ్ళిపోవాలి, నాకు ఆనందంగా ఉందని వెళ్ళిపోయింది.
అరుస్తున్నాడు. ఏమని అంటే, బండికి బ్రేకులు లేవు, మెకానిక్ వస్తాడని బయట పెట్టాను అని అరిచాడు. వినబడలా ఆమెకి. లోనికి పరిగెత్తుకుంటా వెళ్ళి ఫోన్ తీసుకొని పోలీసు వాళ్ళకి, నా కూతురే, నా బండి బ్రేకులు లేవు, దానికి వేసుకెళ్ళిపోయింది, అమ్మాయి ఎవరినైనా గుద్దుద్దేమో, లేకపోతే ఈవిడ ఎవరినైనా గుద్దుకొని చచ్చిపోద్దేమో, మీరు ఏదో ఒకటి చేయండి అని అంటే, జడ్జి గారు అడిగారు కదా అని 2 మోటార్ బైకుల మీద ఇద్దరిని పంపించారు. ఈమె అప్పటికి హైవే మీదకి వెళ్ళిపోయింది. హైవే మీద నుంచి వెళ్తూ ఉంటే ఈ మోటార్ బైకుల అద్దంలో కనబడి, మా నాన్న ఎంత మూర్ఖుడు, నన్ను చంపడానికి 2 పోలీసులు పంపిస్తాడా అని స్పీడ్కి వెళ్తుంది. ఎదురు నుంచి లారీ వస్తుంది, రోడ్డు సన్నగా ఉంది, పక్కకి వెళ్ళాలి, బ్రేక్ నొక్కుదామని నొక్కుతుంటే బ్రేక్ పడట్లేదు. అప్పుడు అర్థమైంది తనకున్న పరిస్థితి. ఇంకేం చేయలేదు ఆవిడ, స్పీడ్ ఆగట్లా. ఇక ఎదురు లారీని గుద్దుకోకుండా ఉండడానికి కానీ పక్కకి వెళ్ళి ఓ చెట్టును గుద్దేసి పడిపోయింది. ఈమెకు సురద పడిపోయింది. ఆ చెట్టు పక్కన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి గాయాలైనవి. ఈ అమ్మాయిని హాస్పిటల్లో పెట్టారు. 3 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చింది. వారం రోజుల తర్వాత ఈ అమ్మాయి కేసు కోర్టులోకి వచ్చింది. ఆ రోజు కోర్టులో జడ్జి గారు ఎవరో కాదు, తండ్రి జడ్జి. ఏం చేస్తాడో చూద్దామని అందరికీ ఉంటుంది ఆశ. వచ్చారు. 3 కేసులు ఆమె మీద పెట్టారు. లైసెన్స్ లేదు, స్పీడ్ దాటి వెళ్ళింది, 3వది ఒక అమ్మాయిని గాయాలు కలిగింది అని. సో ఈయన తీర్పిస్తున్నాడు, లైసెన్స్ లేదు కదా, ఇన్ని డబ్బులు కట్టాలి, స్పీడ్ దాటిందిగా ఇన్ని డబ్బులు కట్టాలి, ఒక అమ్మాయికి నువ్వు శారీరకంగా గాయాలు కలిగించావు కాబట్టి ఈ అమ్మాయిని 5 కొరడా దెబ్బలు కొట్టాలి అన్నారు. తండ్రేనా ఇలాంటి తీర్పునిస్తాడు అని అందరూ చీకొట్టారు. కూతురు కూడా డాడీ వైపు చూడటానికి ఇష్టపడక చీకొట్టేసి తల తిప్పుకుంది. డాడీ ఆ విధంగా తీర్పు ఇచ్చేసి లోన గదిలోకి వెళ్ళిపోయాడు. పోలీసులు వచ్చి మరి 200 కట్టాలు ఉన్నాయా అన్నారు. లేవు అని అంటే, మరి దాన్ని కూడా కొరడాకు మారుస్తామన్నారు. ఏదో ఒకటి చేయండి సార్, మా నాన్నకే నేనంటే ఇష్టం లేదు, ఇంకెందుకు సార్, నేను చచ్చిపోయిన ఒకటి, ఏదో ఒకటి చేయండి అని చాలా నిరుత్సాహంగా ఉంది. ఈలోగా జడ్జి గారు పైకోటి ఇప్పేసి మామూలు బట్టలు వేసుకొని దగ్గరికి వచ్చి, అమ్మా అని జోబులోంచి చెక్ బుక్ తీసి 200కి సంతకం పెట్టి, తల్లి సంతకం పెట్టి ఈ డబ్బులు నీ అవుతాయి అన్నది. సరే మా డాడీ ఎంత అన్నా చేస్తున్నాడు కదా అని సంతకం పెట్టింది, అయిపోయింది. ఈలోగా కొరడా పట్టుకొని అతను వచ్చి అంటాడు, సార్ ఈమె నువ్వు కూతురు కదా అంటే, ఎవరైతే నాకేమైందా, చట్టం చెప్పింది ఈమె చేసిన తప్పుకి శిక్ష పడాలని, కొట్టడే అని అంటే, జడ్జి గారు కూతుర్ని చూస్తూ కొట్టలేక కళ్ళు మూసుకొని చేయి కళ్ళకు అడ్డు పెట్టి కొరడా పైకి లేపి కొట్టాడు. అందరూ గట్టిగా అరిచాడు ఆపు అని. జడ్జి గారు కూతుర్ని కొడితే అరుస్తారు కదా అని ఆయన ఆపకుండా టపా 5 సార్లు కొట్టేసి కొరడా కింద పడేసి బాధపడుతూ కళ్ళు తెరిచి చెయ్యి అడ్డు తీసి చూశాడు. షాక్ తిన్నాడు. ఎందుకనంటే కొరడా దెబ్బలన్నీ కూడా తండ్రికి పడ్డాయి, కూతురు మీద పడలేదు. అదేంటి అని అంటారేమో. ఎప్పుడైతే ఈయన కళ్ళు మూసుకున్నాడో అమాంతంగా జడ్జి గారు కూతుర్ని కౌగులించుకున్నారు. తండ్రి వీప్ మీద కొరడా దెబ్బలు పడతా ఉంటే ఆ నొప్పితో చెవులో అంటున్నాడు, అమ్మా నువ్వు చేసిన తప్పుకి చట్టం కోరింది శిక్ష, కానీ నా ప్రేమ కోరింది ఆ శిక్ష నువ్వు భరించలేవని. కానీ చట్టానికి నేను జవాబు చెప్పాలి కదా, ఆ శిక్షను నేను భరిస్తున్నాను. ఈ చిన్న సన్నివేశంతో ఏం జరిగిందో మీకు అర్థమైంది. ఇప్పుడు యేసు ప్రభువు వారు తండ్రితో మాట్లాడే విధానం ఏంటో మీకు చెప్తాను. తండ్రి, వీళ్ళు పాపం చేశారు, నీకు నాకు కోపమే, తప్పేం లేదు, ఆ విధంగా కోపం ఉంటాం, కానీ మనకి వీళ్ళ మీద ప్రేమ ఉంది కదా, కాబట్టి ఓ పని చేయి, ఆ కోపాన్ని ఏదో నా మీద చూపించు, ఆ దెబ్బలేదో నా మీద పడే, ఆ కొట్టుడేదో నన్ను కొట్టు, ఆ హింసేతో నా మీద పెట్టు, వాళ్ళని వదిలేయి. ఇప్పుడు చదువుతాను మళ్ళీ 4-5 వచనాలు. ఇప్పుడు చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఆయన్ని దెబ్బలు కొట్టారు అని అంటే మనకు పాపం అనే రోగం వచ్చింది, దాన్ని ఆయన భరించాడు. ఆయన మన వ్యసనములను వహించను. ఇక్కడ ప్రతి ఒక్కరికి వ్యసనాలు ఉన్నాయి. మొబైల్తో వ్యసనం, సిగరెట్లతో వ్యసనం, సీరియల్స్తో వ్యసనం, అమ్మాయిలు అబ్బాయిల వ్యసనం, వ్యభిచారం అనే వ్యసనం, మీకు వ్యసనాలు ఉన్నాయి. ఆ వ్యసనాలని ఆయన వహించను. ఆయనను మొత్తబడిన వానుగాను
దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడిన. ఒక్కసారి ఆలోచించండి, యేసుని చూసి ఆ గాయాలకి కారణం ఎవరు అంటే నేను నా గాయాలయ్యి నన్ను కొట్టాలి, కానీ నాకు బదులుగా ఆయన్ని కొట్టారు. మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అంటే ఆయన్ని శిక్షించి సమాధానపడ్డాడు తండ్రి. ఎలాగా? ఆయన పవిత్రత కోరింది శిక్ష, ఆయన ప్రేమ కోరింది ఆ శిక్ష నీ మీద పడకూడదని. రెండింటినీ సమాధానపరచగలిగింది యేసయ్య. నాకు బదులుగా ఆ శిక్షను అనుభవించాడు. పాత నిబంధన అంతట్లో కూడా గొర్రె పిల్లల్ని వధించేవాళ్ళు. భారతదేశంలో జంతువుల్ని వధించడం, కొన్ని చోట్ల మనుషుల్ని వధించడం కూడా ఉన్నది. ఎందుకు? వాడిని వధిస్తే, ఆ జంతువుని వధిస్తే ఆ జంతువు యొక్క రక్తంలో నా పాపములు కడగబడతాయని. అది మనందరికీ ఉన్నటువంటి భావం, అది మనందరికీ ఉన్నది. కానీ బైబిల్ చెప్తుంది జంతువుల యొక్క రక్తంతో మానవుడికి రక్షణ రాదు, పాపి యొక్క రక్తముతో మానవుడికి రక్షణ రాదు. పాపం ఎరుగనటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు, పాపము చెయ్యనటువంటి వాడు ఆయన పాపి కోసం చనిపోతే అప్పుడు మనకు విడుదల. యేసు ప్రభువారు జన్మతః పాపము లేనివాడు. ఆయన నాలో పాపముందని మీరు ఎవరన్నా చూపించగలరా అని అడిగాడు. ఆయన పాపము లేదు, అందుకే పాపము లేనివాడు పాపుల కోసం శ్రమను పొందితే ఆ శ్రమకు అర్థం ఉంది. ఆ విధంగా 39 దెబ్బలు కొట్టిన తర్వాత వీళ్ళు ఇంకేం చేశారు? క్రిస్టస్ అనే ఒక చెట్టు ఉంటుంది. అది ఎడారిలో పెరిగేటువంటి చెట్టు, లావుగా వస్తుంది, దానికి ముళ్ళు వస్తాయి. 1-1.5 అంగుళం పొడుగుంటుంది ముళ్ళు. మా ఇంట్లో ఉంది ఆ చెట్టు బెంగళూరులో. ఆ తర్వాత దానికి ఎర్ర పువ్వులు వస్తాయి, 4 రేకులు ఉన్నటువంటి పువ్వులు. అయితే అలాంటి కొమ్మ 1 మీటర్ ఎత్తున్నటువంటి ఆ కొమ్మను తీసుకొని దాన్ని ఇలాగ ఉంచి నెత్తి మీద పెడతారు. ఎందుకు ఉంటుంది? ఉండదు. పెళ్లి టైంలో వేలు పెడితే ఉంటుందా? ఉండదు. దానికి మనము క్లిప్పులు పెడతాం, పిన్నులు పెడతాం, అప్పుడు కానీ ఉండదు. మరి వేసే నెత్తి మీద ముళ్ళతో పెట్టినటువంటి ఆ కొమ్మ ఎందుకు ఉంటుంది? ఉండదు. ఏం చేస్తారంటే ఇక్కడొకటి, ఎక్కడొకటి, ఎక్కడొకటి, ఎక్కడొకటి 4 చోట్ల ఆ చెట్టుకున్నటువంటి ఆ కొమ్మకున్నటువంటి ముళ్ళు చర్మంలోకి దించుతారు చెక్కతో కొట్టి. చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడి నుంచి వచ్చినటువంటి రక్తం కంట్లోకి వచ్చి పడితే కళ్ళు మండుతాయి. ఆ కళ్ళు మంటకి యేసయ్య బలవంతంగా కళ్ళు మూసుకుంటే ఆయన ముక్కు మీద గుద్ది ఆయన ముఖం మీద ఉమ్మేసి ఎవడు కొట్టాడో చెప్పు అన్నారు. ఆ తర్వాత ఒక ఖర్జూరపు మట్టను తీసుకొచ్చి చేతిలో పెట్టి రాజుగారు వేసుకునేటువంటి పై వస్త్రం ఉంటుంది, కోట్, అదొకటే ధరింపచేశారు. దాన్ని కనూష్ అంటారు. దానికి చెమ్కీలు ఉంటాయి. ఆ చెమ్కీలు విచ్చుకుపోయినటువంటి చర్మములోకి గుచ్చుకుంటే ఊడిరావు. కొంచెం ఇలా కదిలినా చర్మాన్ని పీకుతి, భయంకరంగా నొప్పి ఉంటుంది. కదలకుండా ఆ ఖర్జూరపు మట్టను చేత్తో పట్టుకొని ఆయన కళ్ళు మూసుకొని ఉంటే అపహాస్యం చేశారు, ఏడిపించారు ఆయన. అది ఆయన చేసింది. ఇది అనుకోకుండా జరిగింది కాదు. ఇప్పుడు 6-7 వచనాలు చూడండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కంత్రించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. యేసయ్యని ఇన్ని చిత్రహింసలకు గురి చేస్తే నోరు తెరిచి మాట్లాడలేదు. ఆయన తిట్టలేదు, అరవలేదు, గట్టిగా పళ్ళు బిగించి భారాన్ని భరిస్తూ ఉన్నాడు ఆయన. ఎంత స్పష్టమైనటువంటి వర్ణన చూడండి. 700 సంవత్సరాల ముందు రాశారు.
ఆ తర్వాత పిలాతు గారు అంటారు, ఇది సరిపోద్దా అని. కాదు, ఇతన్ని సిలువెక్కించి చంపాలి అంటారు. మరి సిలువ మీద చచ్చిపోవడానికి ఇతనిలో నాకు ఏ దోషం కనబడలేదో, కుదరదు అని అంటే, నాకు కొంచెం నీళ్లు తీసురండి అని చేతులు కడుక్కున్నాడు. ఎందుకు కడుక్కున్నావు చేతులు? ఎప్పుడు నేను ఇచ్చే తీర్పు మంచి తీర్పు కాదు, ఈ దోషం నా మీద పడకూడదని నేను చేతులు కడుక్కుంటున్నాను అన్నాడు. ఏమని తీర్పు ఇచ్చాడు తెలుసా? ఈయనలో ఏ దోషం లేదు, ఈయన తప్పు చేయలేదు, కానీ ఈయన్ని సిలువ మీద ఎక్కించి చంపేయండి. ఇది ఆయన ఇచ్చినటువంటి తీర్పు. ఇప్పుడు 8వ వచనం చూడండి. ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? యేసు ప్రభుకి ఇచ్చినటువంటి తీర్పు 700 సంవత్సరాల ముందు చెప్పారు, అన్యాయపు తీర్పు అనే. కానీ చాలామంది భక్తి పరులు ఏమంటారు తెలుసా? ఆ తీర్పే మనకి రుజువు ఇచ్చింది. ఆయన తప్పు చేస్తే ఆయన శిక్షను అనుభవించింది ఆయన తప్పు కోసం. ఆయన దోషం చేస్తే ఆ దోషం కోసం ఆయన శిక్ష అనుభవించాడు. కానీ ఏ తప్పు లేదంటే ఆయన శిక్ష అనుభవించింది మన కోసం, మన కోసం. ఆ తర్వాత ఎవరిని ఎక్కువగా చేయరి పని, కానీ ఏసే చేయించారు. ఏమనంటే సిలువను మోయిపించారు. మీకు అందరికీ తెలిసినట్లుగా సిలువకి 2 కర్రలు ఉంటాయి, అడ్డకర్ర, నిలువ కర్ర. అడ్డంగా ఉండే కర్రని పెట్టుబిలం అంటారు, నిలువుగా ఉండేటువంటి కర్రను సెడైల్ అంటారు. అయితే మీకు కనబడకుండా ఇంకో కర్ర ఉంటుంది, దాన్ని సింప్లెక్స్ అంటారు, చిన్నది. అది సిలువ మీద ఎక్కించినప్పుడు ఇక్కడ పెడతారు. ఎందుకనంటే దాని మీద ఆయన కూర్చుంటాడు, చిన్న కర్ర మొక్క. అది మేలు కోసం కాదు, దయతో కాదు, కనికరంతో కాదు. ఆ చెక్క మొక్క పెట్టడం బట్టి చావు త్వరగా రాదు, చావు త్వరగా రాదు. ఒకవేళ ఆ చెక్క మొక్క తీసేస్తే చావు వెంటనే వచ్చేస్తుంది. ఎందుకని అంటారేమో, మనిషి ఇలా ఉన్నప్పుడు అని గాలి పీల్చాలంటే పైకి లేవాలి. శరీరం మొత్తం మూడు మేకుల మీద ఉంటే శరీరం మొత్తాన్ని పైకి లేపడం కష్టం. గాలి పీల్చలేక ఊపిరి అందక చచ్చిపోతాడు. అయితే ఇక్కడ కర్ర మొక్క ఉన్నందుకు దాని సహాయంతో పైకి లేచి గాలి పీల్చుకొని మళ్ళీ కిందకి రావడం జరుగుద్ది. కాబట్టి చావు త్వరగా రాదు. అది ఆయన మీద ప్రేమతో ఉపయోగించింది కాదు. యేసు ప్రభుని సిలువ మోసుకొని వెళ్ళమన్నారు. సిలువ అంటే పూర్తి సిలువ మోసుకెళ్ళరు. అడ్డకర్ర ఉంటుంది, పెట్టుబిలం, అది మాత్రం ఈ భుజం మీద వేసి ఇక్కడొక తాడు కట్టి మొయ్యమంటారు. పూర్తి సిలువ మోస్తే ఆ సిలువ మీద ఆనుకోవచ్చు, కానీ పూర్తి సిలువ కాదు, అడ్డకర్ర ఒకటే కదా. కాబట్టి ఆ అడ్డకర్రతో మోస్తూ ఉన్నప్పుడు బరువుకి వేసే ముందుకు తూలి పడిపోతాడు. 5-6 సార్లు పడిపోయినట్లు బైబిల్లోనే మనకు కనబడుతుంది. పడిపోయినప్పుడల్లా ఆయన గోప మీద కొట్టి లేపారు, ఆయన లేవు నడువని. ఆయన ఆ విధంగా గొల్గొతా కొండ మీదకి ఎక్కిన తర్వాత అది ఆయన సిలువ, ఇది ఆయన సిలువ. ఇది నా షర్టు, నా సైజ్ షర్ట్ ఇది. నాకు భుజం ఎంత ఉంటుందో ఇది అంత ఉంటుంది, నా చేతులు ఎంత ఉంటాయో అంత ఉంటుంది, నా సైజ్ షర్టు. సిలువ కూడా ఎవడి సైజో వాడి సైజే ఉంటుంది సిలువ. ఏంటి సార్ అంటే, ఆడి చెయ్యి ఎంత ఉంటుందో అంత దూరాన్న అక్కడ రంధ్రం పెడతారు, ఇటు కూడా అంత దూరాన్న రంధ్రం పెడతారు. ఇప్పుడు యేసుని ఆ 2 కర్రల మీద పడుకోబెట్టి ఈ చెయ్యి అంత దూరం వచ్చేదాకా లాగి అక్కడ మేకు కొడతారు. కానీ రావు, దెబ్బలు కొట్టేటప్పటికి బిగుసుకుపోతాయి ఆయన చేతులు. అందుకనే ఇక్కడ ఒక తాడు కట్టి లాగుతారు. కొన్నిసార్లు గట్టిగా లాగితే ఇక్కడ ఎముక బాల్ లాగా ఉంటుంది, సాకెట్లోంచి బయటకు వచ్చేస్తుంది, భయంకరంగా ఉంటుంది. దాన్ని అక్కడ దాకా తీసుకొచ్చి మేకు కొడతారు. ఇక్కడ ఒక మేకు, 2 5 అంగుళాల మేకులు. ఒక మేకు 11 అంగుళాలు ఉంటుంది. కాలు మీద కాలు ఎక్కించి దింపుతారు, సిలువ పైకి ఎక్కించారు. ఆ విధంగా ఆయన్ని సిలువ ఎక్కించి ఆయన 6 గంటల సిలువ మీద ఉన్నాడు. 2 దొంగల మధ్యన ఆయన్ని సిలువేశారు. ఇప్పుడు చూద్దాం 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో, 2 భక్తిహీనులు, 2 దొంగలు, 2 మధ్యన ఆయన సిలువేశారు. 700 సంవత్సరాల ముందు ఈయన రాస్తున్నాడు.
యేసు ప్రభు వారు చచ్చిపోతే 3 గంటల ప్రాంతంలో ఆయన చచ్చిపోయాడో లేదో తెలుసుకోవడానికి ఒక బళ్ళని తీసుకొని పొడిస్తే ఇక్కడి నుంచి రక్తము నీరు వచ్చింది. ఎందుకు వచ్చింది? మన గుండెకాయ ఒక సంచిలో ఉంటుంది. ఆ సంచి పేరు పెరికార్డియం. డాక్టర్ దగ్గరికి ఎవరిని వెళ్తే చెప్తారు పెరికార్డియం. పెరి అంటే బయట ఉండేది, ఉపరితలం, కార్డియం అని అంటే గుండెకాయ. దాంట్లో అర లీటర్ నీళ్లు ఉంటాయి, 1/2 లీటర్ నీళ్లు. దాన్ని పెరికార్డియం ఫ్లూయిడ్ అని అంటారు. ఆ నీళ్లు గుండెకాయలో ఉన్న రక్తం 2 బయటకు వచ్చినాయి. అవి కలిసి రాలేదు, వేరువేరుగా వచ్చాయి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? రక్తం ఇరిగిపోయింది. ఎందుకు ఇరిగిపోయింది? మనిషి చచ్చిపోయాడు. అది రుజువు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 31 నుంచి 35 దాకా చూస్తే ఆ విషయం అర్థం. యేసయ్య చనిపోయాడు శిలువ మీద. చనిపోయినాడు ఏం చేస్తారు? కిద్రోను లోయలో పడేయాలి. కానీ 2 ధనవంతులు వెళ్ళి, అయ్యా ఈయన మాకివ్వండి అయ్యా, పాతేడతామంటే ఇచ్చారు. ఆయన ఏం చేశారు? ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. బెన్హర్ గారు ఈ మీటింగులు పెడతారు ప్రతి సంవత్సరం. బెన్హర్ గారు ఈ టెంట్ మీరు అద్దెకి తెచ్చారు, ఈ స్టేజ్ మీరు అద్దెకి తెచ్చారు, ఆ కుర్చీలు మీరు అద్దెకి తెచ్చారు, ఈ మైక్ మీరు అద్దెకి తెచ్చారు, లైట్లు మీరు అద్దెకి తెచ్చారు, అన్నీ అద్దెయే. అద్దెకి మనం చాలా తెచ్చుకుంటాం, చాలా. ప్రపంచంలో అద్దెకి తెచ్చుకోలేని కొన్ని ఉంటాయి. మీకు నవ్వుగా అనిపిస్తుంది కానీ చెప్తాను. నీ బ్రష్ ఒకసారి ఇవ్వ, పழுదోముకుంటున్నాను ఎవడు అడగడు. అడుగుతారా? బ్రష్ ఎవడు అద్దెకి అడగడు. మీకు సరదాగా చెప్తాను, సీరియస్గా ఇప్పుడు చెప్తాను. సార్ మా వాడు చచ్చిపోయాడు, మీ సమాధి ఒకసారి అద్దెకిస్తారని ఎవడు అడగడు. సమాధిలో మనిషిని పెడితే మళ్ళీ తీస్తారా? తీరు. సమాధిలో పూడ్చి పెట్టారు అని రాస్తారు, సమాధిలో పెట్టి మూసేశారు అని రాశారు. కానీ యెషయా 700 సంవత్సరాల ముందు ఏం రాశాడో మీరే చూడండి. ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను. అంటే అర్థం ఏంటి? పెట్టారు మళ్ళీ తీసేస్తారు. యేసు ప్రభుని సమాధిలో ఉంచుతారు అంతే, పూడ్చేరు. ఎందుకని? ఆయన తిరిగి వస్తాడు. ఆయన తిరిగి వస్తాడు. సార్ ఇది మీరు ఊహిస్తున్నారేమో అనుకోవచ్చు. అనండి, తప్పేం లేదు. మీరు అడిగే ప్రశ్నే నేను అడుగుతున్నాను, తర్వాత వచనాలకు వెళ్దాం. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచెను. ఇప్పుడు చూడండి, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. మనం వాళ్ళది పుట్టినరోజుకి వెళ్తాం. పుట్టినరోజుకి వెళ్ళి ఏమని చెప్తాం? హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. పెళ్ళిళ్ళకి వెళ్తాం, దీర్ఘ సుమంగళి భవ అని అంటాం. చచ్చినోడి దగ్గరికి వెళ్ళి ఎవడన్నా విష్ చేసి వస్తారా? చెప్పండి నాకు. ఎవడన్నా విష్ చేసి వస్తారా? చేయరు. యేసయ్య చచ్చిపోయాడు. ఇతను ఇచ్చిన విష్ ఏంటి తెలుసా? దీర్ఘాయుష్మంతుడగును. చచ్చిపోయినోడు దీర్ఘాయుష్మంతుడు ఏంటయా? చచ్చిపోయినోడు దీర్ఘాయుష్మంతుడు ఏంటి? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. ఆయన చనిపోయి 3వ దినాన్న తిరిగి లేచాడు. అది యెహోవా ఉద్దేశాన్ని సఫలం చేసింది. ఆయన చచ్చిపోయింది ఎందుకోసం? నా పాపాలని తన మీద వేసుకొని. ఆయన సమాధి ఎందుకు చేశారు? నా పాత జీవితాన్ని సమాధి చేసేయటానికి. ఆయన తిరిగి లేచి మనకేమిచ్చాడు? నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. పరలోకానికి మార్గం ఆయనై కూర్చున్నాడు. యేసయ్య అందుకు సిలువ మీద చనిపోయాడు. ఇప్పుడు ప్రశ్న, సార్ యేసయ్య 3 మేకులు ఎందుకు పిక్కోలేదు? ఆయన 3 మేకులు పిక్కుంటే సమాధిలోకి వెళ్ళడు. ఆయన 3 మేకులు పిక్కొని సిలువ మీద నుంచి దిగటం సులభమే. చచ్చిపోయి సమాధి మీద రాయి పెట్టినటువంటి ఆ సమాధిలోంచి బయటికి రావటం ఉందే, అది కష్టం. వీళ్ళు అడిగారే 3 మేకులు పిక్కోలేడు అని. దానికి నీకు జవాబు ఇవ్వను. కానీ ఇదే మాట అడుగు, సమాధి బయట నిలబడి నువ్వు దమ్ముంటే బయటికి రాను, వస్తే నువ్వు ఉంటావు లేదో చూస్తా. మరణంపై విజయాన్ని సాధించటానికి చనిపోవడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అందుకే సిలువ మీద చనిపోయినప్పుడు ఆయన పలికినటువంటి చివరి మాటల్లో ఒకటి సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? వెల చెల్లించడం సమాప్తమైనది.
పాప పరిహారార్థ బలిగా అప్పగించుకున్నాడే, పాపాన్ని పరిహరించడానికి తన్ను తాను బలిగా అప్పగించుకున్నాడే, ఆ పని పూర్తయింది. టెటలోస్టాయ్, వెల చెల్లించడం పూర్తయింది. ఆ మాట చెప్పి తల వంచి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. తల వంచటం అనేది 2 రకాలు చేస్తారు. ఒకటి తల దించుతారు, రెండోది తల వంచుతారు. తల దించేది సిగ్గుతో, తల వంచేది విజయానికే. మీరు గమనించారా? పెద్ద పెద్ద ఆటగాళ్ళు విజయాన్ని సాధించినప్పుడు ఎలా అంటారు? అది తల దించటం కాదు, తల వంచటం. యేసయ్య శిలువ మీద తల వంచాడు. ఎందుకు? విజయాన్ని సాధించాడు. పాపం మీద, మరణంపై విజయాన్ని సాధించాడు. సమాధిలోంచి బయటకు వచ్చి 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకులు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను. గనులతో కలిసి అతడు కొల్లు సొమ్ము విభాగించుకొనును. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొద్దిసేపట్లో నేను ఆ యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడా అని నేను అడుగుతాను. నేను ఖచ్చితంగా అడుగుతాను. ఒక ఆల్టర్ కాల్ నేను ఇస్తాను. ఈరోజు ఆ యేసేని చూసి, ఆయన నా అతిక్రమములు బట్టి గాయపరచబడ్డాడు, నా దోషములు బట్టి నలగొట్టబడ్డాడు, నా పాపాన్ని భరిస్తూ ఆయన శిలువ మీద చనిపోయాడు, నా రోగాన్ని, నా వ్యసనాన్ని తన మీద వేసుకొని ఆయన శిలువ మీద చనిపోయాడు, ఆయన మృత్యుంజయి తిరిగి లేచాడు, ఈరోజు ఆయన్ని నా రక్షకుడిగా హృదయంలో అంగీకరిస్తాను అని ఎవరైతే చెప్తారో హృదయపూర్వకంగా, వాళ్ళు ఈ వచనం ప్రకారం ఏమవుతారు తెలుసా? నిర్దోషులుగా చేయను. ఇప్పుడు దాకా మనం దోషులమే. ఇప్పుడు దాకా నేను దోషిని కాబట్టి ఇప్పుడు చస్తే నరకానికి వెళ్ళాలి. కానీ యేసయ్య సీన్లోకి వచ్చి ఏమంటాడు తెలుసా? ఆయన దోషము చేశాడు, ఆయన తప్పులు చేశాడు, కానీ ఆ దోషానికి నేను వెల చెల్లించా, ఆ దోషానికి నేను శిక్షను అనుభవించా. ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి అతను మీరు విడిచిపెట్టేయండి. నిర్దోషి. ఈ రాత్రి ఆ విధంగా తండ్రి చేత నిర్దోషి అని అనిపించుకోవడానికి నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైతే మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, ఎస్, యేసయ్య నా కోసమే ఈ లోకంలోకి వచ్చినటువంటి నా రక్షకుడు, నా రోగమును, నా వ్యసనమును, నా అతిక్రమమును, నా దోషమును ఆయన భరించాడు, నేను ఒప్పుకుంటాను. 12వ వచనం, ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడు ఆయన. అనేకుల పాపమును భరించి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. ఈ రాత్రి నేను నీ గురించి విజ్ఞాపన చేశాను. తిరుగుబాటు చేశావు కాబట్టి విజ్ఞాపన చేశాను. ఇంతకాలం నాతో సంబంధం లేనట్లు తిరిగావు కదా, నీ గురించి విజ్ఞాపన చేశాను. నీకోసం నేను ప్రాణం పెట్టాను, నీ పాపాన్ని నేను భరించాను. యేసయ్య మాట చెప్తున్నాడు. యేసయ్యకి అంతే దూరంలో 2 దొంగలు చనిపోయారు. అంతే దూరంలో ఒక దొంగ యేసు ప్రభువును తిడుతూ చచ్చిపోయాడు. ఇంకొక దొంగ, అయ్యా నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడిగాడు. అదే రోజు యేసయ్యతో పాటు పరదేశంలో ఉన్నాడు ఆయన. ఇక్కడ మీరు అందరూ ఈ మాటలు విన్నారు. అందరూ మీకు రాగలిగేటువంటి ప్రతి ప్రశ్నకి నేను జవాబు చెప్పాను. నేను రాగలిగే ప్రతి ప్రశ్నకు జ్ఞానయుక్తంగా మీ ఆలోచనకి కావలసిన ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పాను. ఇంత చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకటే, యేసయ్యని మీ రక్షకుడిగా అంగీకరించడానికి అడ్డేంటి? ఆటంకం ఏంటి? అర్థం కాలేదా? ఇష్టం లేదా? నమ్మబుద్ధి కావట్లేదా? మతం అడ్డొచ్చిందా? కులం అడ్డొచ్చిందా? ఇరుగు పొరుగు వారు చూసి ఏమన్నా అంటారనేటువంటి బాధ అడ్డొచ్చిందా? మీ ఇష్టం. వీటన్నిటి మధ్యన నాకు అనవసరం సార్, నాకు ఆ యేసయ్య కావాలి అని అడగటానికి మీకు ఇష్టమేనా? తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ టైంలో ఎవరు లేవద్దు, మౌనంగా ప్రార్థన ఏం చేయొద్దు. చిన్న ప్రశ్న మనం వేసుకుందాం.
నేను దోషినా కాదా? నా మనస్సాక్షి చెప్తుంది నేను దోషిని అని. ఒకవేళ ఇదే దోషాలతో నేను చచ్చిపోతే వెళ్ళేది నరకానికే. కానీ దేవుడికి నిన్ను నరకానికి పంపించడం ఇష్టం లేదు ఆయనకి. ఈ రాత్రి ఆయన నిన్ను బ్రతిమలాడుతున్నాడు. నేనేం బలవంతం చేయట్లా, బ్రతిమలాడుతున్నా. హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టుచూ ఉన్నా. అది యేసయ్య అనే మాట. నీకు ఇష్టమై తలుపు తీస్తే నేను లోనికి వస్తాను. నీకోసం నేను చనిపోయానన్న దానికి సంతకం పెడతా. నిర్దోషిగా ఈరోజు నువ్వు తీర్పు నొందుతావు. యేసయ్యని నీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి నీకు ఇష్టమేనా? నీ హృదయంలోకి రమ్మని అడగటానికి నీకు ఇష్టమేనా? ఇష్టమైతే సంకోచం ఎందుకు? ప్రార్థన చేయి. ఇష్టమైతే ఆలోచన ఎందుకు? ఇంకా యేసయ్యతో చెప్పు, యేసయ్య నా హృదయంలోకి రా, నాకు బదులుగా నువ్వు చనిపోయావని నేను ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించు, నా హృదయంలోకి రా, నన్ను క్షమించు. ఈ రాత్రి మీలో ఎవరైనా సరే మీ ఇష్టం కొద్దీ మీ మనసులో మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి యేసయ్యని మీ హృదయంలోకి రమ్మని అడగటానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? యేసయ్యని రక్షకుడిగా విమోచకుడిగా అంగీకరించడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ప్రార్థన చేయండి. యేసయ్యని మీ హృదయంలోకి రమ్మని అడగండి. యేసయ్య నా హృదయంలోకి రండి, నన్ను క్షమించండి. ఇప్పుడే నిర్దోషిగా నాకు ఒక తీర్పునివ్వండి, నాకు ఆ నిశ్చయతనివ్వండి. అడగండి. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రార్థనకు ముందు మీలో ఎవరైనా ఈ రాత్రి నేను ఆ ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను సార్, యేసయ్య నా హృదయంలోకి రమ్మని అడగటానికి నేను ఇష్టపడుతున్నాను అన్నవాళ్ళు మీలో ఎవరైనా సరే ఉంటే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. నేను ఒక్కసారే పిలుస్తాను, ఆ తర్వాత ముగిస్తాను. 10 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతసేపు మాట్లాడిన తర్వాత చేతులు ఎత్తిన వాళ్ళు దించేయండి. ఎవరైతే చేతులు ఎత్తారో ఉన్న చోటన లేచి నిలబడండి. తలంచి కళ్ళు మూసుకోండి. చేతులు ఎత్తిన వాళ్ళు మాత్రమే, అందరూ కాదు, చేతులు ఎత్తిన వాళ్ళు మాత్రమే. సిగ్గుపడద్దు, భయపడద్దు. మన కోసం నగ్నంగా శిలువ మీద చచ్చిపోవడానికి యేసయ్య ఇష్టపడ్డాడు. అలాంటి యేసయ్యని రక్షకుడిగా అంగీకరించడానికి సిగ్గు అవసరం లేదు, మనకి భయం అవసరం లేదు. చిన్న ప్రార్థన చేస్తాను. యేసయ్య, ఎవరైతే లేచి నిలబడ్డారో వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారికి నువ్వు ఇచ్చిన ధైర్యానికై నీకు వందనాలు. వారికి మీరు ఇచ్చినటువంటి మనస్సుకై మీకు వందనాలు. వారి హృదయంలో నీ ఆత్మ ద్వారా జరిగించిన పనికై మీకు వందనాలు. అయ్యా, ఈ రాత్రి వాళ్ళు నిన్ను అంగీకరించడానికి, నీ దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుండగా వారితో మీరు మాట్లాడండి, నిశ్చయతను అనుగ్రహించండి. మిగిలిన వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇంకా సందిగ్ధంలో ఎవరైనా ఉంటే, డౌట్లో, అనుమానంలో ఉంటే ఈ రాత్రి వారితో మాట్లాడండి. ఈ మీటింగ్స్ ద్వారా ప్రభా అందరూ మారు మనసు పొందాలి, అందరూ నీ యందు విశ్వాసం ఉంచాలి, నీ రాజ్యములో చేర్చబడాలి ప్రభా. ఆ విధంగా మీరు దీవించమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. దయచేసి కూర్చోండి.